ప్రైజ్ లార్డ్. ప్రభువుకు వందనాలు. ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన బైబిల్ వాక్య ధ్యానం కొరకై మనము మరి బైబిల్లో నుంచి ఒక భాగాన్ని మనం చదువుకుందాము. 34వ కీర్తన మొదటి వచనం. 34వ కీర్తన మొదటి వచనం చదువుతాను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఇక్కడ దావీదు మరి చూసినట్లయితే ఎల్లప్పుడూ స్తుతించదంటున్నాడు. అంటే స్తుతించుట, ఆరాధించుట. ఈరోజు మనము ఆదివార దినం, ఆరాధన దినం కాబట్టి ఆరాధన గురించి వర్తమానం మనం వింటున్నాం. దేవుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలా, మరి ఆయన్ను ఆరాధించుట అంటే ఏంటి అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనేటువంటిది యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం వారం జ్ఞాపకం చేస్తుంటున్నాం దీని విషయమై. కాబట్టి ప్రియమైన వారులారా, అందుకొరకే మన ఆరాధన స్థలములో ఆరాధన జరిపించేటువంటి మన చర్చిలో, ఫెలోషిప్లో ఏది ఉండకూడదు, ఒక సింబల్ కానీ, ఒక ఫోటో కానీ, ఒక విగ్రహం కానీ ఉండకూడదు. అది తప్పు. ఆయన ఆత్మస్వరూపైన దేవుడు, ఆత్మతోనే మనం ఆయన్ని ఆరాధించాలి. ఇక వచనంలోకి పోతే ఇక్కడ నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట అంటే కష్టాల్లో ఉంటున్నాడు ఇక్కడ దావీదు. కష్టాల్లో ఉండి మరి సౌలు ద్వారా తరవబడి మరి శత్రువుల దేశం ఫిలిస్తీ దేశంలో ఉంటున్నాడు. అయితే కూడా భయపడలేదు. ఎందుకంటే దేవుడు నాకు ఎల్లప్పుడూ సమీపంగా ఉంటున్నాడు అనేటువంటి గుర్తిరిగినట్లయితే దావీదు కానీ, నువ్వు కానీ, నేను కానీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అప్పుడే మన నోట ఏమొస్తుంది, స్తుతి వస్తుంది. లేకపోతే మనకు దుఃఖం అవుతుంది. కష్టం ఏర్పడినప్పుడు దుఃఖము, అయ్యో కృంగిపోతాం. కొంచెం శ్రమ, కొంచెం బాధ, కొంచెం వ్యాధి వచ్చినట్లయితే అయ్యో శ్రమ కృంగిపోతాం. అయితే ఆయన నమ్మిక వచ్చినట్లయితే మనము నిత్యమైన స్తుతించగలం. కాబట్టి నిత్యము స్తుతించుట ఎట్లా అనేటువంటి కార్యాన్ని గురించి ఇక్కడ మనము కొన్ని వచనాలు మనం గమనిస్తాం. ఇక్కడ అది 35వ కీర్తనలో కూడా కీర్తనకర్త ఏమాడంటే చూడండి, 28వ వచనం. నా నాలుక నీ నీతిని గూర్చి, నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపం చేయను. దినమెల్లా, ఇక్కడ నిత్యము అంటున్నాడు, గమనించాల. దినమెల్లా సల్లాపం చేయను, దినమెల్లా నీ మాటల గురించి మాట్లాడుకుంటాను, దినమెల్లా నిన్ను గురించి స్తుతిస్తాను, దినమెల్లా నిన్ను గురించి పాడతాను. సాధ్యమా? ఇది సాధ్యమా అంటే సాధ్యమే. అంటే దినమెల్లా అంటే మనం పనింత మానుకొని అది పాటలు పాడుకుంటూ ఉండాలనేది కాదు అర్థం. ఆ యొక్క ధ్యాన గమనములో మన యొక్క మనస్సు ఉండాలి, మన హృదయం ఉండాలి. మనం ఏ పని చేస్తానప్పటికి కూడాను దేవుని కృతజ్ఞత చెల్లించేటువంటి ధ్యాన హృదయం మనకు ఉండాలి. దాన్ని ఆయన మరి ఏం చెప్తున్నట్టే ఎల్లప్పుడూ నేను స్తుతించదును అంటాడు. అదే 51వ కీర్తనలో కూడా ఏం చెప్తున్నాడు ఇక్కడ, 51వ కీర్తనలో కూడా ఏమంటాడంటే చూడండి, 15వ వచనం ఏమంటాడు. 15వ వచనంలో, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులు తెరవుము. చూసా, దావీదు విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన. అయ్యా, నేను నా నోరు నిన్ను ప్రచురపరచునట్లు, నిన్ను స్తుతించినట్లు, నిన్ను మహిమపరచునట్లు నా యొక్క పెదవులు తెరవమంటాడు. ఎందుకంటే నీవు బలిని కోరువాడవు కావు, కోరినలా నీకు బలి అర్పిస్తాను. అది చాలా సులభమే. అయితే నీకు ఎటువంటిది అవసరం? దహన బలి నీకు ఇష్టమైంది కాదు, కానీ విరిగిన మనస్సు, నలిగిన హృదయమే నీకు ఇష్టమైనది అంటున్నాడు అన్నమాట. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన దేన్ని అంగీకరించేవాడుకుంటున్నాడు? విరిగి నలిగిన మనస్సులో నుంచి వచ్చేటువంటి స్తుతి అనేటువంటి కార్యాన్ని. కాబట్టి ఆయనకు మనం స్తుతి అర్పించవలసి అనుకుంటున్నాము. హెవ్ టు ప్రైజ్ హిమ్. అది కొరకే 119వ కీర్తనలో కూడా ఒక మాట చెప్తాడు. దావీదు ఏమంటాడంటే 119, 164, నీ న్యాయ విధిని బట్టి దినములకు 7 మార్లు నిన్ను స్తుతించదంటాడు. దినమెల్లా అని చెప్పినాడు. ఇక్కడ మరి 7 మార్లు నేను స్తుతించదనట. అంటే అంత ఫ్రీక్వెంట్గా, అంటే ఆయన యొక్క ఆలోచనలో, దేవుని యొక్క ఆలోచనలో, ఆత్మీయ ఆలోచనలో, ఆత్మీయ గమనములో, ఆత్మీయ ధ్యానములో నా యొక్క జీవితాన్ని గడుపుతానని చేయొచ్చు. అది పాసిబుల్. ఏ పని చేస్తున్నప్పుడు కూడా ఇదిగో నేను దేవుని సమీపం ఉంటున్నాను, దేవుని కృప నాతో ఉంటున్నది, ఇదిగో ఈ పని చేస్తున్నాను, దేవుని కృప నాతో ఉంటుంది, ఆయనకు స్తోత్రము అనేటువంటి మనసులో మనం అంతరంగంలో ఫీల్ అయితే, చెప్పుకుంటే, అప్పుడు దేవుని ఆత్మ అనేది సంతోషించేదిగా ఉంటుంది అన్నమాట.
అదే ఆయన స్తుతించడం అంటే. అట్లాగే మనం చూస్తాను చూడండి, ఇక్కడ మరి ఆ, నూతన నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే అపోస్తల కార్యము మరి 2వ అధ్యాయంలో మొట్టమొదటిగా మరి సంఘం ఏర్పడిన సమయంలో ఏం చేస్తున్నారంట, 2:46 మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్ప కూర్చునుచు ఇంటింటా రొట్టె విరుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వల్ల దయ పొందిన వారైరి. కాబట్టి సంఘముగా వాళ్ళు ఏం చేస్తారంట, దినదినము ఒక్కొక్కరింట్లో మరి వాళ్ళు కూడుకుంటున్నారు. కాబట్టి ప్రారంభ దినములో నూతన నిబంధన సంఘం ప్రారంభ దినాల్లో అక్కడ వారికి ప్రత్యేకమంటక మరి బిల్డింగ్ అట్లాంటిది ఏం లేదు, ఒక్క ఇంట్లో కూడుకునేవాళ్ళు, నిత్యము సంతోషించేవాళ్ళంట కదా. అందుకొరకే ఆ విధంగా ఉండటం ద్వారా ఏమైందంటే ఆనందముతోనూ నిష్కపటముతోనూ హృదయపూర్వక ఆహారం పుచ్చుకొని చుండిరి మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో కూడా చేర్చును. కాబట్టి వీరి సంతోషం కూర్చి అనేకులు వారితో కూడా కలుసుకొని వారి మార్గంలో వెంబడించిన వారుగా ఉంటున్నాడు. కాబట్టి మరి నిత్యం ఆయన స్తుతించదును. ఇంకొక సందర్భంలో గమనించినట్లయితే మరి ఎంతో కష్టమైన సందర్భంలో మరి ఇక్కడ మరి స్తుతించేది చూస్తున్నాం. చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఏం చూస్తున్నాం, ఇక్కడ అపోస్తల పౌలు ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాం అంటే, మధ్యరాత్రి వేళ పౌలు శీల వీళ్ళు సువార్త పరిచర్యలో ఉండేటప్పుడు ఏం చేశారు, మరి వారిని పట్టుకున్నారు. మీరు సువార్త ప్రకటించకూడదంటే ఎందుకు ప్రకటిస్తున్నారని చెప్పేసి వారిని పట్టుకొని తీసుకొని పోయి జైల్లో వేశారు. జైల్లో వేసి రాతి బండలో కాళ్ళు బిగించి చేతులకు చైన్లు వేసి అక్కడ మరి అన్నీ దెబ్బలు కొట్టి అక్కడ ఉంటున్నారు. అంటే శరీరంలో బలహీనతగా ఉంటున్నారు. అటువంటి జైల్లో కూడా మధ్యరాత్రిలో లేచినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారట చూడండి. అట్లయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి, ఖైదీలు వినుచుండరి. ఎంత గొప్ప మరి సాక్ష్యం. అటువంటి సందర్భంలో పాటలు వస్తాయా, కీర్తనలు వస్తాయా, స్తుతి వస్తుందా, దేవుని స్తుతిస్తామా, ప్రభువానికి స్తోత్రం అంటామా? మనం చాలాసార్లు అయ్యో ఎందుకు ప్రభా ఇట్లా నన్ను చేసినావు, నిన్ను నమ్ముకుంటే నాకింత కష్టమైపోయాను అంటాం. తప్పు పొరపాటు. అటువంటి సందర్భంలో కూడా స్తుతిస్తున్నాడు అనే కార్యాన్ని మనం గమనించినప్పుడు మరి అందుకే అపోస్తలుడైన పౌలు మరి మనకందరికి కూడా దేవుని ఆనందించు, మరలా చెప్తున్నాను ఆనందించమంటాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయనందు అదే స్తుతించుట అనేటువంటి. అట్లాగే ఆయన మహిమపరచుట అనేటువంటి కార్యాన్ని ఒక 2-3 వచనాలు మనం చదువుకుందాం. ఆయన మహిమపరచుట ఎట్లు అనేటువంటి కార్యం చూసినట్లయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. 6వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ ఏముందంటే, ఇక్కడ రాజైన ఉజ్జియా మరణం పొందిన సంవత్సరంలో మరి అక్కడ ఒక దర్శనం కలుగుతుంది. దేవుని దర్శనం, ఉన్నతమైన సింహాసనం ముందు ప్రభు కూర్చున్నట్లు, తర్వాత ఆయన చొక్కాయి అంచుల ఆలయం అంతా నిండినట్లు, ఆయన చుట్టూ మరి సెరూబులు ఉండేట్లు, మరి సెరూబులు మరి ఆయన్ను నిత్యము స్తుతిస్తూ ఉంటున్నాయి. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని సర్వలోకములు మహిమతో నిండి ఉన్నదని గొప్ప శబ్దంతో స్తుతిస్తున్నాయి. కాబట్టి ఈ స్తుతి ఆరాధనకు, పరలోకపు ఆరాధనకు సాదృశ్యంగా ఉంటుంది. పరలోకములో జరిగేటువంటి ఆరాధనకు సాదృశ్యంగా ఉంటుంది. అది కొరకే మనం ఈ పరలోక ఆరాధన ఎక్కడ చూస్తాము, మనం చూస్తుంటున్నాము. ఇదే యోహాను కలిగినట్టు దర్శనములో ప్రకటన గ్రంథములో మనం గమనిస్తాం. 4వ అధ్యాయం చూసినట్లయితే 4వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుతాను. 4వ అధ్యాయము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం ఏముంది చూడండి. 24 పెద్దలను సింహాసనాసీనుండి వాని ఎదురు సాగిలపడి యుగ యుగములు జీవించు వారికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తము సృష్టించితివి, దానికి స్తోత్రం. నీ చిత్తమును బట్టి అవి వండిను, దాన్ని బట్టే సృష్టించబడి కదా. నీవే మహిమ ఘనత ప్రభావం పొందుటకు అర్హుడవని తమ కిరీటములు తల మీద ఉన్న కిరీటాలు కింద వేసేసి సాగల్పడి ఆరాధన చేస్తారు. ఎక్కడిది? పరలోకములో ఆ యొక్క దేవుని యొక్క సింహాసనం ఎదుట. అట్లాగే 7వ అధ్యాయంలో కూడాను చూసినట్లయితే ఎవరెవరు ఎట్లా చేస్తున్నారంటే ఇక్కడ ఇంకా బాగా మనం చూస్తున్నాం. అటు తర్వాత నేను చూడగా
ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చిన ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప జనసమూహం అక్కడ పరలోకంలో చూస్తుంటాం. వారందరూ తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఏం చేస్తున్నారు ఇక్కడ? సింహాసనాసుడిని మా దేవునికి, మా గొర్రెపిల్లకును, మా రక్షణకై స్తోత్రమని మహా గొప్ప శబ్దముతో ఎలుగెత్తి చెప్పి. ఇది ఆరాధన. అక్కడ పరలోకం జరిగే ఆరాధన ఏంటిది? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన నాలుగు జీవులు, 24 పెద్దలు, దూతల పాట. అయితే ఇక్కడ ఆయా భాషల్లో నుంచి, ఆయా దేశాల నుంచి విమోచించబడిన వారు ఏం పడుతున్నారు? ఇక్కడ మహోన్నతుడైన దేవునికి మా రక్షణకై స్తోత్రములు. కాబట్టి ప్రేమైన సౌరును రక్షించబడి ఉంటున్నావా? రక్షించబడి ఉంటేనే నీ యొక్క ఆరాధనకు విలువ ఉంటుంది, లేకపోతే నోటి మాటలుగా ఉంటుంది. రక్షణ పొందినటువంటి నీవు ఆయన్ని ఆరాధించాలా. ఎందుకంటే ప్రభువా నీవు ఇచ్చిన రక్షణ శాశ్వతమైన రక్షణ, నిత్యమైన రక్షణ. అది మరి వాడబారని రక్షణ, మహిమాయుక్తమైన రక్షణ. అది ఏ మనుషునికి దొరకదు, ఆయన కృప చూపించిన వానికే దొరుకుతుంది. కాబట్టి దాని కొరకై నీకు స్తోత్రము అని మరి దావీదు వలె మనం ఎట్లా చెప్పగలం? నేను ఎల్లప్పుడూ ఆయన్ను స్తుతించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును.